ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని 8 నెలల కాపురం అనంతరం నువ్వు నచ్చట్లేదని మాట మార్చిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ ఆందోళనకు దిగింది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన భాగ్య అనే అమ్మాయిని అదే గ్రామానికి చెందిన రాకేష్ ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నారు. ఎస్సీ కులానికి చెందిన అమ్మాయని రాకేష్ తనను వదిలేశాడని భర్త ఇంటి ముందు బాధితురాలు టెంట్ వేసుకొని కూర్చొని ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న దళిత వర్గ నాయకులు న్యాయం జరిగే వరకు మద్దతుగా ఉంటామని పేర్కొన్నారు. నేను ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు లింగంపేట, మరి లింగంపేట అధ్యక్షుడిని. నేను అమ్మాయికి గెలుపు కావడానికి కోసానికి ఏడాకైనా సిద్ధమే, ఏదైనా సిద్ధమే. ఎస్సీ క్యాండిడేట్ అని వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మేము అన్ని సంఘాలను ఇక్కడ దాకా పిలిచి అమ్మాయి కోసం ఏదైనా చేయడానికి సిద్ధం ఉన్నాం. వాళ్ళు భయపాంతులకు గురి చేస్తున్నారు అధికారులు, మేము దానికి మాత్రం భయపడం. కేసులు అయితే ఏది చేసినా సరే మేమైతే భయపడమని చెప్పి అమ్మాయి తరఫున కోరుతున్నాం. తీసుకొచ్చిన తర్వాత నేను వాళ్ళ ఇంటికి వచ్చాను. అత్తమ్మ వాళ్ళు లాక్ ఓపెన్ ఉందని చెప్పేసి వాళ్ళ ఇంట్లోకి వస్తే ఇంట్లో నుండి నన్ను గెంటేసి వాళ్ళు లాక్ వేసుకొని వెళ్ళిపోయారు. అప్పటి నుండి ఇక్కడే టెంట్ వేసుకొని ఇక్కడే బయటే ఉంటున్నాను నేను. మా మామయ్య వాళ్ళు అంజయ్య, చీటూరు అంజయ్య. ఆయన నాకు అవసరం లేదు అంటున్నాడు. దళితురాలు అనే కారణంతో ఇప్పుడు అమ్మాయిని ఇంట్లోకి నెట్టేయడం జరిగింది. అధికారులు కూడా ఎవరు స్పందించలేరు. పోలీస్ స్టేషన్లో పోటీ తిరిగినా కూడా స్పందన కరువైంది. ఉన్న అధికారులు కూడా ఇప్పటిదాకా వీళ్ళు పోతేనే ఉల్టా మీరు బెదిరించి దబాయించడం జరిగింది. నిన్న నైట్ అధికారులు రావడం జరుగుతుంది. ఎక్కడైతే అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర టెంట్ వేయడం ద్వారా అధికారులు ఇక్కడ దాకా వస్తారు. ఇంతకుముందు వీళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టుముట్టి కాలు మొక్కినా కూడా అధికారులు స్పందించలేరు. ఇక్కడైనా అధికారులు స్పందించి అమ్మాయికి తగిన న్యాయాలను కోరుతున్నాం. ఇప్పుడు ఎవరైతే చీటూరు రాకేష్ ముద్రాజ్ ఉన్నాడో, ఇప్పుడు భాగ్య నెల్లూరు భాగ్య మాదిగా అమ్మాయిని ఏ విధంగా అయితే పెళ్లి చేసుకుంటో ఆ రోజు కులం గుర్తుకు రాలేదా, ఈ రోజు కులం గుర్తుకొస్తుందా? అమ్మాయికి తగిన న్యాయం చేయాలి, అధికారులు చేయాలి. అదేవిధంగా అబ్బాయి కూడా వాళ్ళ భార్యను నచ్చి తీసుకోవాలి, నా భార్యను ఎలా ఇంతకు పెళ్లి చేసుకుని అదే విధంగా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా న్యాయం చేసే వారు కూడా టెంట్ ఇక్కడ నుంచి కదలేదు, అమ్మాయి కూడా ఇక్కడ నుంచి జరిగేది లేదు. అవసరమైతే భారీ ఎత్తున దళిత సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున కూడా ఉద్ధృతం చేస్తాం. ఇప్పటికైనా మేల్కొని అమ్మాయికి తగిన న్యాయం అధికారులు చేయాలని అక్కడ ఉన్న రాకేష్ కూడా వాళ్ళ వైఫ్ నా భార్యను ఒప్పుకొని తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తాం. లేకపోతే ముందు కూడా చాలా ఇక్కడ వంట వరకు కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఇప్పటికీ అయిపోలేదు. ఇక ఎస్సీ కమిషన్ ద్వారా దృష్టి కూడా తీసుకెళ్తాం. అవసరమైతే దళిత సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున కూడా ఇంకా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని డిమాండ్ చేస్తున్నాం. గ్రామం కోమటిపల్లి. అయితే నేను చిటూరి రాకేష్, నెల్లూరు భాగ్య, మాదిగా క్యాస్ట్. మేము 4 years నుండి ప్రేమించుకుంటున్నాము.